గత ఏడాది మహేష్ బాబు కొరడాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడి సినిమాని బాహుబలి కోసం 3 వారాల గ్యాప్ ఇచ్చి విడుదల చేశారు. అసలు నిజానికి మహేష్ శ్రీమంతుడి సినిమా బాహుబలి రిలీజ్ కావాల్సిన సమయంలోనే రిలీజ్ కావాల్సి ఉంది. బాహుబలి లాంటి విజువల్ వండర్ వస్తుండటంతో తన సినిమాకి 3 వారాల గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేసి నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ 1 గా నిలిచాడు మహేష్. అయితే అప్పుడు మహేష్ ఆలోచించి తీసుకున్న నిర్ణయం మంచిదేనని అనుకున్నారు. కట్ చేస్తే మళ్ళీ వచ్చే ఏడాది బాహుబలి ది కంక్లూజన్ మహేష్ మురుగదాసుల చిత్రం కూడా ఏప్రిల్ 28న రిలీజ్ అంటూ ప్రకటించారు. బాహుబలి పార్ట్ 2 రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదని ఇటీవలే కారాఖండిగా చెప్పేశారు. ఆ చిత్ర బృందం అంటే ఈసారి కూడా తప్పుకోవాల్సింది మహేష్ బాబే అన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఈసారి రాజీ పడొద్దని అంటున్నారు. మరి మహేష్ ఏం చేస్తాడో చూడాలి.